శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అర్జునుడు కృష్ణునితో ఈ విధంగా అంటున్నాడు. ఆది మధ్య అంతము లేనివాడవు, అనంతమైన సామర్థ్యము కలవాడవు. నీ నేత్రములు సూర్యచంద్రులు, నీ ముఖము ప్రజ్వరిల్లుచున్న అగ్నివలే ఉన్నది. నీ యొక్క తేజస్సు చేత ఈ విశ్వమంతయు తప్పింపచేయుచున్నది అనుట కిందటి భాగంలో మనం తెలుసుకున్నాము. నీది ఆది మధ్యాంతరహితుడవు, అట్లే అంతులేని గొప్ప వీర్యము కలవాడవు. ఇచ్చట వీర్య శబ్దము ఉదాహరణమునకు మాత్రము చెప్పబడినది. అనగా అంతులేని గొప్ప జ్ఞానము, బలము, ఐశ్వర్యము, శక్తి, తేజస్సులు కలవాడని అర్థము. ఇంకా అనంతమైన బాహువులు కలవాడవు. ఇచ్చట కూడా బాహుశబ్దము ఉదాహరణకు మాత్రమే చెప్పబడినది. అనగా అనంతమైన బాహువులు, ఉదరములు, పాదములు, ముఖములు మొదలైనవి కలవాడవని భావము. అట్లే చంద్రుని వలె, సూర్యుని వలె అనుగ్రహించు, కోపించు సమస్త నేత్రములు కలవాడవు. అనగా తనకు అనుకూలముగా ఉండి నమస్కారాదులు చేయుచున్న దేవతలు మొదలగు వారిపై అనుగ్రహము, రాక్షసులు భయపడి పరిగెత్తుకొని పోవుచున్నారు. సిద్ధులు నమస్కరించుచున్నారని 36వ శ్లోకమున చెప్పబోచున్నట్లు తనను ద్వేషించు రాక్షసులు, అసురులు మొదలగు వారిపై కోపము చూపుచున్నారని భావము. ఇంకను మండుచున్న కాలాగ్నివలే సంహారమునకు అనుగుణమైన ముఖములతో ఇతరులను తిరస్కరించు నీ తేజస్సుతో ఈ ప్రపంచమునంతయు తపింపచేయుచున్న నిన్ను చూచుచున్నాను. ఈ విధముగా నీవు సమస్త విశ్వమునకు సృష్టికర్తవు, ఆధారభూతుడవు, శాసించువాడవు, సంహారము చేయువాడవు, జ్ఞానము మొదలైన అనంత కళ్యాణ గుణములు కలవాడవు, ఆది మధ్యాంతరహితుడవు. అట్టి నీ యొక్క దివ్య దేహము నీవు పేర్కొన్నట్లే కనిపించుచున్నదని భావము. ఇచ్చట ఒక చిన్న సందేహము. ఒకే దేహమున అనేక ఉదరములు మొదలగునవి ఎట్లు సంభవించునని. అనగా పరమాత్మ దివ్య దేహమున కటిభాగము అనంత పరిమాణము గలది. మిక్కిలి విశాలమైన ఆ కటిభాగము పైన అనేక దివ్యోదరాదులు, కటిభాగము క్రింద అనేక దివ్య పాదములుండుటకు అవకాశమున్నది. అట్లే ప్రతి ముఖమునందు 2 నేత్రముల చొప్పున అనంత నేత్రములుండుటకు వీలున్నది. కావున ఎట్టి విరోధము లేదు. ఏవంభూతం త్వాం దృష్ట్వా దేవాదయః అహం చ ప్రవ్యధిత భవామ ఇత్యాహ. ఈ విధముగా ఉన్న నీ రూపమును చూచి దేవతలు నేను కూడా భయమునకు లోనైతిమి అనుచున్నాడు అర్జునుడు. మహాత్మా, స్వర్గలోకము, భూమి వీటి మధ్య భాగము సమస్త దిక్కులలోని ఒక్కడవే నిండిపోయితివి. ఇట్టి నీ రూపము చాలా భయంకరమైనది, అద్భుతమైనది. ఇట్టి నీ రూపము చూచి ముల్లోకములన్నీ భయపడుచున్నవి. ద్యు శబ్దము, పృథివీ శబ్దముల వలన ఊర్ధ్వలోకములు, అధోలోకములని గుర్తింపవలెను. ఈ రెండింటి మధ్య సమస్త లోకములుండును. కావున సమస్త లోకములు, సమస్త దిక్కులందు నీవు వ్యాపించి ఉన్నావు. మిక్కిలి ఎత్తు వెడల్పు కలిగి అతి అద్భుతముగా, అతి భయంకరముగానున్న నీ రూపమును చూచి ముల్లోకములన్నీయు భయపడిపోయినవి. భారత సంగ్రామము చూచుటకు వచ్చిన బ్రహ్మాది దేవతలు, అసురులు, పితృదేవతలు, సిద్ధులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు మొదలైన అనుకూల, ప్రతికూల, మధ్యస్థ రూప త్రిలోక వాసులు కూడా భయపడిపోయినారు.
భగవంతుడు అర్జునకు దివ్య నేత్రములను ప్రసాదించినట్లు యుద్ధమును చూడవలనను కుతూహలము చేయవచ్చిన దేవతలు, రాక్షసులు మొదలగు వారికి కూడా దివ్య నేత్రములు ఇచ్చియుండును. అందువల్లనే దృష్ట్వా అద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యధితం మహాత్మన్ అని చెప్పబడినది. కొందరు దేవతలు ఆనందపరవశులై నీ సమీపమునకు వచ్చుచున్నారు. మరికొందరు భయభీతులై చేతులు జోడించుకొని నమస్కరించుచున్నారు. మహర్షులు, సిద్ధులు లోకములకంతయు మేలు కలుగుగాక అని పలుకుచు పుష్కలమైన స్తోత్రములను చేయుచున్నారు. దేవతలు, నీవు ప్రపంచమునకంతయు ఆశ్రయభూతుడవు కావున నీ స్వరూపమును చూచి సంతోషముతో నీ దగ్గరకు వచ్చుచున్నారు. మరికొందరు దేవతలు అతి భయంకరము మిక్కిలి అద్భుతమైన నీ దివ్య రూపమును చూచి భయపడి చేతులు జోడించుకొని తమ తమ జ్ఞానముననుసరించి స్తోత్రములు చేయుచున్నారు. మరికొందరు మహర్షులు, సిద్ధులు పరమాత్మ తత్వము యథార్థముగా తెలిసిన వారు కావున మంచి జరుగవలెనని భగవంతుని స్తోత్రములు చేయుచున్నారు. మరికొన్ని విషయాలు తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.